హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసా. మరి ఈ వీక్లో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయినాయి. ఆ మూవీస్ ఎలా ఉన్నాయి, అలాగే కొన్ని ట్రైలర్స్ వచ్చినాయి. అవేంటి అనేది ఒక్కొక్కటిగా చూతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉందంటే ఇది ఒక యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఫ్యాన్స్ కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు మూవీ. అలా ఉంది. మన హరిశంకర్ గారు అలా తీశారు. మరి మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ తంగ్లన్, మన విక్రమ్ గారు అండ్ పారంజిత్ దర్శకత్వంలో వచ్చిన మూవీ తంగ్లన్. ఈ తంగ్లన్ మూవీ చాలామందికి నచ్చింది ఫ్రెండ్స్. అంటే కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, కానీ మూవీ అయితే పర్లేదు, బాగుంది. ఒకసారైనా మూవీకి అయితే చూడొచ్చు. అండ్ వాళ్ళు ఎంచుకున్న స్టోరీ, ఆ విక్రమ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక థర్డ్ వచ్చేసరికి మన రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ వచ్చిన మూవీ డబుల్ స్మార్ట్. ఈ మూవీ కూడా ఆగస్టు 15 రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న మిస్టర్ బచ్చన్ తంగ్లన్ మూవీ కాడికి ఈ మూవీకి ఇంకా డల్గా ఉంది. మూవీని అయితే చూడలేరు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అసలు బాగలేదు. ఇక ఫోర్త్ మన నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆయ్. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి, ఫ్రెండ్స్కి చాలామందికి నచ్చింది. అండ్ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉన్న 4 సినిమాల్లో ఈ మూవీకి మంచి టాక్ రావటం, అండ్ చాలామంది ఈ మూవీకి వెళ్తున్నారు. అండ్ కమిటీ కుర్రాల మూవీ కూడా చాలామంది వెళ్తున్నారు. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నాన్యాన్న నడుస్తున్న లేటెస్ట్ మూవీ సరిపదా శనివారం. సరిపదా శనివారం మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా బాగుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్ సూర్య గారు అండ్ నాన్యన్న వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సైకో పోలీస్కి సైకో హీరో దొరికితే ఎలా ఉంటుంది అనేది మన మూవీలో చూస్తాం. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. ఇక నెక్స్ట్ మన విజయ్ గారు నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నిన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ గారి కెరియర్లో నాకు ఒక మూవీపై ఇంట్రెస్ట్ లేదంటే అది ఈ మూవీనే. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి మూవీపై ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఈ మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది. కానీ ట్రైలర్ నాకైతే నచ్చలేదు. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన సూర్య గారు నడిచిన లేటెస్ట్ మూవీ కంగువా. మరి కంగువా మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. తమిళ్ నుంచి 1000 కోట్ల సినిమా అంటే ఈ కంగువానే అనిపిస్తుంది. ట్రైలర్ ఆ రేంజ్లో ఉంది. ఆ విజువల్గా అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది. అక్టోబర్ 10 మూవీ రిలీజ్. ఇక నెక్స్ట్ మన ప్రభాస్ అన్న కల్కి మూవీ ఆగస్టు 15కి 50 days రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. 7 ఏళ్ల తర్వాత బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అన్న మూవీస్ ఇప్పటిదాకా 50 days రన్ అనేది కంప్లీట్ చేసుకోవాలా మళ్ళీ కల్కి మూవీతో. ఇక నెక్స్ట్ మన సుధీర్ బాబు గారు నడుస్తున్న లేటెస్ట్ మూవీ జటాధర. మొన్న హరం హరా మూవీ రిలీజ్ అయింది. మూవీ అయితే హిట్ అయింది. అండ్ నెక్స్ట్ జటాధర మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. కల్కి మూవీని థియేటర్లో చూడని వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్లో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎంతమందికి చూస్తారో కామెంట్ చేయండి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి నల్లంచు తెల్ల చీర సాంగ్ రిలీజ్ అయింది. ఇక మూవీయే బాగాలేదు కదా, సాంగ్ ఎందుకు చూడాలంటారా? సాంగ్స్ మాత్రం ఏ మాటగా మాట 4 బాగున్నాయి ఫ్రెండ్స్. మూవీలో 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. అస్సలు మిస్ కావద్దు. మీకు కూడా సాంగ్స్ అయితే నచ్చుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రభాస్ అన్న డైరెక్టర్ హనూర్ రావుపుడి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్తో ఒక మూవీ వస్తుంది అన్న న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అయితే వీటన్నిటికీ నిన్న చెక్ పెట్టి మూవీ టీం పూజా సెరమనీ చేశారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసరికి కొత్త హీరోయిన్. ఈ మైత్రి మూవీస్ వాళ్ళు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే మూవీ టీం ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది 19s బ్యాక్డ్రాప్ మూవీ, హిస్టారికల్ ఫిక్షన్ మూవీ. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. రాజస్థాన్ తర్వాత రిలీజ్ అయ్యే నెక్స్ట్ మూవీ ఇదే అనుకుంటా. అప్డేట్స్ వస్తాయి త్వరలో. ఇక వరుణ్ తేజ్ గారు నడుస్తున్న మట్కా మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. 2 లుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టర్లో. ఒకసారి ఫోన్ని తిప్పి చూడండి. 2 లుక్స్ ఉంటాయి. 2 లుక్స్ చాలా బాగున్నాయి. ఇక మూవీలో ఇంకొక 3rd లుక్ ఏమైనా పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్గా ఉంది మూవీపై నాకైతే, మట్కా మూవీపై. ఇక దేవరా మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లె సాంగ్ 100 million వ్యూస్ రాబట్టింది. ఇందులో 70 million వ్యూస్కు తెలుగులోనే ఉన్నాయి. ఆ రేంజ్లో పాపులారిటీ వచ్చింది. ఫుల్ వైరల్ అవుతుంది. ఎంతైతే నెగిటివ్ ట్రోల్ చేశారో మూవీ కూడా అంతే లెగుతుంది. ఖచ్చితంగా మూవీకి రిలీజ్ అయ్యేలోపు 200 million వ్యూస్ అంతే. ఇక యూఐ, మన ఉపేంద్ర గారు నడుస్తున్న యూఐ మూవీ అక్టోబర్లో రిలీజ్ అవుతుందని మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఏంటి బాబు పోస్టర్ ఈ రేంజ్లో ఉంది, మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ మన ధనుష్ అన్న, శృతి హాసన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ 3. ఈ 3 మూవీ నేను రీసెంట్గానే యూట్యూబ్లో చూసా. ఇంతవరకు మూవీ చూడలేదు.
3 మూవీ చూస్తే నాకేమనిపించింది అంటే చాలా బాగుంది. అటువంటి మూవీ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 14న మూవీ రిలీజ్ అవుతుంది. థియేటర్ ఖచ్చితంగా వెళ్తాను నేనైతే. ఇక లాస్ట్ అప్డేట్, మన నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 28 మాస్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నాకు మాస్ మూవీ చాలా ఫేవరెట్ మూవీ నాగార్జున గారి కెరియర్లో. మూవీకి అయితే ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఈ వీక్లో నాకు రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో తంగ్లాన్ మూవీ నచ్చింది, కంగువా మూవీ ట్రైలర్ నచ్చింది. మరి మీకేం నచ్చినా ఖచ్చితంగా కామెంట్